ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవంలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. బుగ్గపాడు గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శంకుస్థాపన జరిగి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిన ఫుడ్ పార్క్ కోసం ఈ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను సంప్రదించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తుందని మంత్రి తుమ్మల అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు. మీరు చొరవ తీసుకొని మాకు మంచి మంచి ఇండస్ట్రీస్ ఉచిత బస్సు ఈ ప్రాంతానికి తీసుకొస్తే ఆయన దగ్గరకు వచ్చి అనేక మంది పారిశ్రామికవేత్తల ద్వారా ఈ బొగ్గుపాడు మెగా ఫుడ్ పార్క్ లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం జరుగుతుందని ఆశతోటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వదిలేస్తే మళ్ళీ నాకు మధ్యలో అవకాశం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాం. అప్పుడు మళ్ళీ శాంక్షన్ చేసి సుమారు 100 కోట్లు నాకు తెలిసి నబార్డు నుంచి తీసుకొచ్చి ఈ స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేశాం. భవిష్యత్తులో ఇంకా ఎన్ని కావాలన్నా కూడా శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఈ మెగా ఫుడ్ పార్క్ కావాల్సినటువంటి అన్ని వస్తువులు సమకూర్చే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, ఇక నా గురించి కానీ నేను చేసిన పనుల గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కరెక్ట్ గా 5 గంటలకి బయలుదేరితేనే వెళ్ళగలుగుతాడు. మరి ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని రీత్యా ముందుకు పోవాలనే ఆలోచన దృక్పథం ఉన్న జిల్లా ఈ ఖమ్మం జిల్లా. ప్రత్యేకంగా సత్తుపల్లికి ఒక పేరుంది. ఆనాడు మరి కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి గారు జలగం వెంకటరావు గారు, దాని తదుపరి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి సేవలు అందిస్తూ అనేక సందర్భాలు ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్లే కానీ భవనాలే కానీ కనీస సౌకర్యాలు మంచినీటి సదుపాయమే కానీ వారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని వారు చేసిన ఆలోచనలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం.